నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ క్రీడాకారులకు 1000 మంది పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్న దాతా హైటెక్ ఫార్మా అధినేత శ్రీ నలుబోలు రమణారెడ్డి సహకారంతో 1000 మంది పిల్లలకు మరియు క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుండె వైద్య నిపుణులు డాక్టర్ కె భార్గవి మేడం పాల్గొన్నారు. అనంతరం అధ్యక్షులు చింతల అమరేంద్ర రెడ్డి, కార్యదర్శి పొన్నం రవిచంద్ర చేతుల మీదుగా అతిథులకు కండువ కప్పి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చింతల అమరేంద్ర రెడ్డి, కార్యదర్శి పొన్నం రవిచంద్ర, కోశాధికారి జీకే గోపినాథ్, గౌరవ అధ్యక్షులు మేకల నరేందర్ రెడ్డి తదితరులు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని క్రీడాకారులకు పౌష్టికాహారం అందించి అనంతరం మీడియాతో మాట్లాడారు. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నేను ఈ వాకర్స్ అసోసియేషన్ ని చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ వాకర్స్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది అనే వర్డ్ విన్నాక నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఒక డాక్టర్ గా, ఒక కార్డియాలజిస్ట్ గా ప్రతి ఒక్కరు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి అనేది మా కోరిక. సో మీరందరూ ఇలా యాక్టివ్ గా ఉండి మార్నింగ్ వచ్చి ఇలా దాంతో పాటు ఈ కార్యక్రమాలు చేయడం చాలా హర్షదాయకం. సో ఫస్ట్ మీ అసోసియేషన్ కి నా కంగ్రాచులేషన్. ఈరోజు ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పిల్లలకు సమ్మర్ తర్వాత శిక్షణ తర్వాత ఇస్తున్న పౌష్టికాహార డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఉండడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. 30 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రామ్ని నడిపిస్తున్నారు అంటే దీని వెనకున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు అండ్ వాళ్ళ కంగ్రాట్స్. సో ఇలా నడిపిస్తున్నందుకు ఇంకా చాలా ఏళ్ళు ఇలా జరపాలని కోరుతున్నాను. దీంతో పాటు పిల్లలకి ఆహారం ఎంత ముఖ్యమో అనేది వీళ్ళు దాన్ని ఎంఫసైజ్ చేస్తున్నారు. సో ఇలానే పిల్లలు బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ ఫిజికలీ యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాను. వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ, అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, అలాగే గౌరవ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారికి, పొన్నం రవిచంద్ర గారికి, గోపి గారికి, వీళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ మంచి ప్రోగ్రాము ఇది 1 మంత్ గత ఎవ్రీ ఇయర్ 1 మంత్ జరుపుతూ ఈ పౌష్టికాహారం ప్రోగ్రాము ఇది గత 30 years నుంచి జరుపుతున్నారు. వీళ్ళందరూ కూడా నిర్వాహకులందరూ కూడా పేరు పేరు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాంను ఇంత బాగా జరుపుతున్నందుకు ప్రత్యేకంగా న్యూట్రిషనల్ ఫుడ్, పర్ఫెక్ట్గా న్యూట్రిషనల్ ఫుడ్ ఈ ఇక్కడున్న పిల్లలకైతేనేమి పెద్దలకైతేనేమి అందరికి అందించడం అనేది మంచి సంప్రదాయం. ఇది చాలా మంచి ప్రోగ్రాము. అలాగే మనమందరం డైలీ వచ్చి స్టేడియం చూసుకొని హెల్తీగా వాక్ చేసుకుంటా మనమంతా ఫిట్నెస్గా ఉండాలని, మన వాళ్ళందరూ కూడా ఫిట్నెస్గా ఉండాలా. అందరూ కూడా టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ వాకింగ్కో ఏదో ఒకటి స్విమ్మింగో యోగా ఏదో ఒక ప్రోగ్రామ్కి వచ్చి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం మంచిది. అలాగే ఈ పౌష్టికాహారం అందిస్తున్న అతనందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే దీంట్లో ఉన్న పేరు అందరూ కూడా నమస్కారాలు. అలాగే మా సతీష్ బలరామ నాయుడు గారికి వీళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. ఈరోజు నా పేరు చింతల అమరేందర్ రెడ్డి. ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ఈ మే నెలలో పిల్లలకు ప్రతి సంవత్సరం 35 సంవత్సరాల నుంచి పౌష్టికాహార పంపిణీ జరుగుతుంది. వాళ్ళకి పౌష్టికాహార పంపిణీ కార్యక్రమంలో దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఈరోజు మనకు దాత అయినటువంటి నలుబోలు వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా ఆయన మంచి దాతృత్వం గల వ్యక్తి, అడుగుతానే ఏది కావాలన్నా ఎముకలేని అయింది. అదేవిధంగా ఈరోజు మనకు చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మాకు మేడం ఆర్ట్ డాక్టర్ గారు భార్గవి గారు మాకు చీఫ్ గెస్ట్గా వచ్చిన ఆయనకి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.